డైలీ టేస్ట్ ది డైలీ. ఇక తెలంగాణలో ఈ ఏడాది తొలి వర్షాలు పలకరించాయి. పటాన్ చెరువు, లింగంపల్లి, కుకట్పల్లి, మియాపూర్, షేర్లింగంపల్లి, గచ్చిబౌలి, మేడ్చల్, నిజాంపేట్, కొత్బుల్లాపూర్, అల్వాల్, గాజుల రామారంలో వర్షం కురుస్తుంది. దీంతో పాటు రాబోయే 2 గంటల్లో రాష్ట్రంలోని సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, నిజామాబాద్ లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ తెలిపింది. మరోవైపు హైదరాబాద్ నగరంలో చిరుజల్లులు కురిశాయి. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్. అనుష, ఈ సంవత్సరం తొలిసారి వర్షాలు కురవడం అనేది కొంత ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఇది వర్షాకాలం లేని సమయంలో కురవడం అంటే ఈ చెడు వానలుగా చెప్తూ ఉంటారు. ఒకటి. రెండోది ఏంటంటే ఆంధ్రాలో కురిసే వర్షాల కారణంగా కూడా ఇక్కడ వర్షాలు కురుస్తున్నాయని చెప్పి వాతావరణ నిపుణులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతున్న తెలంగాణ ప్రజలకు ఈ రోజు వర్షాలు పలకరించడం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఇటు సంగారెడ్డి అంటే కర్ణాటక సరిహద్దులో ఉన్న ప్రాంతాల్లో అయితే వర్షం కురుస్తుంది. జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం అయితే కొద్దిసేపు పడిందని చెప్తున్నారు. అయితే ఆయా ప్రాంతాల్లో కర్ణాటక సరిహద్దులుగా ఉన్న ప్రాంతాల్లోనే ఎక్కువగా వర్షపాతం పడింది. హైదరాబాద్ సరౌండింగ్ లో కూడా చాలా ఏరియాల్లో వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లాలో కూడా కొద్ది ఏరియాల్లో వర్షం పడింది. అదే దీనికి ప్రభావం అక్కడ ఆంధ్రాలో వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఆ ప్రభావంతో ఇక్కడ వర్షాలు పడుతున్నాయని చెప్పి వాతావరణ నిపుణులు చెప్తున్నారు. అయితే కామారెడ్డి జిల్లాలో కొన్ని ఏరియాల్లో మాత్రమే ఉంది వర్షం ప్రభావం. ఇటు సంగారెడ్డి జిల్లాలో చూసుకుంటే పటాన్ చెరువు, జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంది. అంటే పటాన్ చెరువు అంటే హైదరాబాద్ సరౌండింగ్ లో ఉంటుంది కాబట్టి హైదరాబాద్ సరౌండింగ్ లో ఉన్న ఏదైతే షేర్లింగంపల్లి ఉంటుందో, చందానగర్, ఆయా ప్రాంతాల్లో ఐసోలేటెడ్ అయింది వాతావరణం. అయితే ముఖ్యంగా సాయంత్రం నుంచే కొద్దిగా మేఘాలు కమ్ముకోవడంతో వర్ష సూచనలు అయితే కనిపించాయి. వర్షం పడదని చాలా మంది భావించారు. కానీ ఈవినింగ్ 7:30 తర్వాత వర్షం అయితే ప్రారంభమైంది. ఈ వర్షం కారణంగా పంటలకు కానీ ఎలాంటి నష్టం ఉండదు. ప్రస్తుతానికి పంట సీజన్ అయిపోయింది. కాకపోతే కొన్ని ఏరియాల్లో ధాన్యం నిల్వలు ఉంచిన చోట మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కూడా అయిపోయాయి కాబట్టి ఏ ప్రాంతాల్లో కొన్ని ఏరియాల్లో మాత్రం ఇప్పుడు కొన్ని కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో శనగలకు సంబంధించి పంట ఇప్పుడు క్రాప్ అయితే వస్తూ ఉంటుంది. ఆ పంటలకు మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. నరేష్, థ్యాంక్ యూ.